మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లావణ్య. ఈ రోజు మనమైతే విశాఖపట్నం రుషికొండలో ఉన్న విహాంగ అడ్వెంచర్స్ దగ్గర ఉన్నాం. ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ అని నేనైతే చెప్తాను. ఇక్కడున్న మేనేజ్మెంట్ ద్వారా మరి మనం కొన్ని జర్నీ యొక్క డీటెయిల్స్ తెలుసుకుందాం. అంటే లైక్ ఏం సేఫ్టీ మెజర్స్ వీళ్ళు క్యారీ చేస్తారు, ఎలాంటి ఏజ్ గ్రూప్స్ వాళ్ళని ఎక్కిస్తారు, ఏమైనా లైక్ ప్రోటోకాల్స్ ఏమైనా ఎలాంటి మెయింటైన్ చేస్తున్నారు, ఇలాంటివి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈరోజు తెలుసుకుందాం. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ జర్నీ చేసిన వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ కమ్ విత్ మీ. హాయ్ అండి. హాయ్ మ్యామ్. నమస్తే. మీ పేరు? నా పేరు రాంబాబు ఫ్రమ్ విహంగ అడ్వెంచర్స్. ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ మేము యాక్చువల్లీ విహంగ అడ్వెంచర్ అనేది దాదాపు 15 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నామండి. ఆల్ ఓవర్ ఇండియా, మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఈవెంట్స్ చేసాం. తర్వాత కూడా ఎన్నో ప్రోగ్రాలు కండక్ట్ చేసాం. ఇక్కడ కంటిన్యూగా లాస్ట్ 2 months నుంచి మేము ఫ్లై చేస్తున్నాం. టూరిజం తరఫున మొత్తం అంతా. మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా ఫెయిల్యూర్ థింగ్స్ చూసారంటే అది ఎప్పుడైనా వర్క్ అవ్వకపోవడం కానీ? లేదు మేడం, ఇప్పుడు దాకా ఫెయిల్యూర్ అనేది లేదండి. మేము చేసిన దాదాపు 15 నుంచి వర్క్ చేస్తున్నాం కానీ ఎప్పుడు మేము అటువంటిది ఏం ఫేస్ చేయలేదు. బట్ విహంగ అనేది మేము ఏంటంటే ఫస్ట్ సేఫ్టీ మెజర్స్ అనేది మేము ఫస్ట్ థింగ్ చూసుకుంటాం. అంటే వెదర్ ఎలా ఉంది, ఇది ఫ్లైబుల్ కండిషనా కాదా. ఒకవేళ మనకి ఎంత క్రౌడ్ అయినా ఉన్నామండి, క్రౌడ్ ఉన్నా సరే మేము దాన్ని ఇది చేయం. వెదర్ బాగోకపోతే దాన్ని మేము వెంటనే ఓకే ఈరోజు ఫ్లయింగ్ అనేది మేము చేయం అని మేము డిసైడ్ అవుతామండి. ఫస్ట్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని ఫర్దర్ ఒకవేళ మనం రైడ్ చేయాలా చేయకూడదా, ఒకవేళ ఫర్ పర్సన్ ఏదైనా విండ్ బాగాలేదు మేము అర్జెంటుగా చేయాలని వస్తారు, ఎంతో దూరం నుంచి వస్తూ ఉంటుంటారు, చేయాలనుకుంటారు. బట్ ఏదైతే వెదర్ మనం చూసుకునే ఆ తర్వాత మన ఫ్లై అనేది మేము కంటిన్యూ చేస్తామండి. అంటే ఏమైనా కన్సిడరేషన్స్ తీసుకుంటారంటే పీపుల్ ఏ వెయిట్ ఉండాలి, ఏ కైండ్ ఆఫ్ ఏజ్ కేటగిరీ? కంపల్సరీ అండి. పిల్లలు బిలో 10 years నుంచి మేము అలో చేయండి. వాళ్ళ వెయిట్ అరౌండ్ 40-30 అలా ఉంటే మేము ఇక్కడ మనకి వెయిట్ మిషన్ కూడా మామూలుగా ఉంటుందండి. ఒకవేళ చిన్న చిన్న పిల్లలకి అయితే మేము చిన్న మిషన్ ద్వారా మేము ఫ్లై చేస్తాం. పెద్దోళ్ళు అంటే అలా బిఫోర్ 90-95 అలా మేము వెయిట్ అనేది చూసుకుని వాళ్ళు మేము జాయ్ రైడ్కి ఎలిజిబుల్ చేస్తామండి. పర్ హెడ్ పర్సన్ చార్జెస్ ఎంతండి? అరౌండ్ మేము ఇక్కడైతే చాలా తక్కువ మేడం, 2500 అలా ఛార్జ్ చేస్తున్నాం. గోప్రో కూడా ఇస్తున్నాం, దానికి మళ్ళీ ఛార్జ్ ఉంటుంది. గోప్రో కాదు, ఇప్పుడు 360 కూడా పెట్టాం. అంటే మేము ఏదైతే రైడర్స్ ఉంటారు కదా, విజిట్ చేసి చేయాలని ఆసక్తి ఉంటారు కదా, వాళ్ళకి మేము ఇంకా ఎక్కువ ఎంజాయ్మెంట్ ఇవ్వాలనేసి ఇన్స్టా 360 కూడా తేవడం జరిగింది మొన్నే. దాన్ని కూడా మేము ఇస్తున్నాం మేడం. ఏమైనా అన్సర్టనిటీ కండిషన్స్కి ఏమైనా ఎమర్జెన్సీ కిట్స్ ఏమైనా ఉంటాయా? అన్నీ ఉంటాయి మేడం మా దగ్గర. సేఫ్టీ ప్రికాషన్స్ సంబంధించి ప్రతిదీ ఉంటుందండి. ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ, సేఫ్టీ కిట్ కానీ, మెయిన్ మనకి గ్లైడర్ ఉంటుంది మేడం. ఇన్ కేస్ ఏం జరిగినా సరే మేము దాదాపు ఈ చోట్లలోనే 4-3 ఎమర్జెన్సీ ల్యాండింగ్స్ పెట్టుకుంటాం. బిఫోర్ మేము ఏదైతే టేకప్ చేస్తామో టేకప్ అండ్ ల్యాండింగ్ ఎవ్రీథింగ్ ప్రీ చెకింగ్ ఉంటుంది, ఏదైతే పోస్ట్ చెకింగ్ ఉంటుంది. అన్నీ చేసుకున్న తర్వాతనే మేము ఫ్లై చేయడం జరుగుతుందండి. ఈ సైడ్ నార్త్ కానీ సౌత్ కానీ ప్రతిదీ కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది మేము ముందు చెక్ చేసుకుని ఆ తర్వాత టేకాఫ్ చేస్తామండి. ఓకే, పైలట్స్ యొక్క క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ కేటగిరీ ఏంటండి? దాదాపు 25 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ మేడం వాళ్ళు. 25 years నుంచి అలా ఇదే ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళ ద్వారానే మేము చేస్తాం. ఏది కూడా మెయిన్ సేఫ్టీ మేడం. విహంగ అంటేనే సేఫ్టీ, అందులో నో కాంప్రమైజ్. ఎస్ మేడం. దీని యొక్క టైమింగ్స్ ఏంటండి? టైమింగ్స్ అరౌండ్ మేము ఇక్కడ వచ్చేసి 9 నుంచి స్టార్ట్ చేస్తాం మేడం. 9 నుంచి విండ్ బాగుంటే మేము కంటిన్యూ చేస్తాం అప్ టు 6 o'clock దాకా. అంటే లైటింగ్ ఫెయిల్యూర్ అయితే మాత్రం మేము చేయం మేడం. చేయమండి. ఎస్ మేడం, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ప్రకాష్ గారితో మాట్లాడతాం. ఈయన ఇక్కడ పైలట్ అనమాట. సో ఇతని ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది, వీళ్ళు ఎలాంటి పీపుల్ని ఫేస్ చేశారు అన్నది, పైకి వెళ్ళిన తర్వాత వ్యూ ఎలాంటిది అన్నది మనం ఇతన్ని అడిగి ఇతని ఎక్స్పీరియన్స్ ద్వారా మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. Hi sir. Hi. Hello. How much experience do you have in this field? 22 years experience. 22 Yes. years of experience. तो मैं सब लोगों को आह्वान करता हूँ कि आप विशाखापट्टनम में ऋषिकोंडा बीच पे विहंग एडवेंचर के साथ में आप अगर यहाँ पे आपको पैरामोटरिंग के लिए आना चाहते हो तो बिल्कुल आ सकते हैं. ये पूरा सेफ है. जो इक्विपमेंट आपको दिख रहा है पूरा इम्पोर्टेड इक्विपमेंट है, तो इसमें कोई नो डाउट. और जो फ्लाइंग के टाइम पे स्मूथली टेक ऑफ और स्मूथली लैंड हो जाता है. इन एयर आप पूरा ऋषिकोंडा बीच देख सकते हैं. काफ़ी दूर दूर तक आप ऊपर से व्यू अच्छा सीनरी आपको देखने के लिए मिलता है इसमें. और काफ़ी छोटे बच्चे से लेके बड़े बुजुर्ग तक यहाँ तक लोग आके पूरा एक्सपीरियंस लेके मज़ा लेते हैं. Have you ever seen a kid or a किड्स? यस यस, किड्स 5 साल के ऊपर के बच्चे यहाँ पे आके कर सकते हैं. और मैक्सिमम 80-90 ईयर्स के लोग भी यहाँ पे आके हैंडीकैप ऑल्सो हम उनको भी फ्लाई करवाते हैं.
तो बहुत सेफ है और काफ़ी इसमें मज़ा आएगा लोगों को आके बैठने में. Okay, from the beginning and since the ending of the journey, is everyone comfortable over the? यस टोटली कंफर्टेबली. टेक ऑफ में काफ़ी स्मूथ टेक ऑफ होता है और लैंडिंग भी काफ़ी स्मूथ होता है, तो बिल्कुल डरने की बात नहीं. इसमें काफ़ी एकदम एंजॉय कर सकते हैं इसमें. ऐसा Okay. बिल्कुल डर नहीं You लगता. never faced a persons who gets fear? No, at the no, no, heights? no, 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 no. Everyone enjoys. Yes, the everyone journey. Okay. enjoys the journey. Is anything special incident that you have faced from your beginning to ending of this experience? नहीं, यहाँ के काफ़ी मुझे अच्छा लगा. यहाँ पे काफ़ी लोग ऋषिकोंडा में जो घूमने लोग आते हैं, यहाँ पे विजिटर्स काफ़ी यहाँ पे आके एंजॉय करते हैं और काफ़ी आनंद लेते हैं. ओके, मैं पिछले 22 साल से इस फील्ड में कार्यरत हूँ और इस फील्ड में कम से कम मैंने 40 या 50 हज़ार से ज़्यादा फ्लाइट किए हैं और मैंने इंडिया के लिए रिप्रेजेंट किया था वर्ल्ड चैम्पियनशिप के लिए थाईलैंड में 2018 में. तो उस टाइम पे इंडिया के लिए मैंने ब्रॉन्ज मेडल लेके आया था मैं अपने इंडिया के लिए. सो मुझे इस फील्ड के लिए बहुत अच्छा लगता है इस फील्ड में काम करने के लिए और ख़ास करके मैं विहंग एडवेंचर के साथ में 10 साल से मैं अभी इनके साथ में काम कर रहा हूँ. ఇప్పుడు మనం విహంగ అడ్వెంచర్స్ యొక్క ఎండి గారితో అయితే ఉన్నాం. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ మేడం, ఇది విహంగా అడ్వెంచర్స్ అనేటువంటిది ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్ టూరిజం భాగస్వామ్యంతో విహంగా అడ్వెంచర్స్ ఇక్కడ పారామోటరింగ్ చేస్తున్నాం. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇక్కడ ఈ కార్యక్రమాలు మేమంతా కూడా నిర్వహిస్తున్నాం. ఆయన విజన్ ఏంటంటే ఈ టూరిజం అనేటువంటిది బాగా డెవలప్ చేసి ఇక్కడ మనం ముందుకు పోవాలనేది ఆయన ఉద్దేశము. కాబట్టి ఆయన నేతృత్వంలో టూరిజం డిపార్ట్మెంట్తో మేము ఇన్వాల్వ్ అయ్యి భాగస్వాములై ఇది చేస్తూ ఉన్నాం. మేము దాదాపు 10 ఇయర్స్ నుంచి ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ శ్రీ బాలాజీ గారు గత నవంబర్లో ఇక్కడ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది మనకు చాలా చక్కటి ఇక్కడ వెల్ ట్రైన్డ్ పైలట్స్ ఉన్నారు. అదేవిధంగా గ్రౌండ్ క్రూ కూడా దాదాపు 15 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరి నేతృత్వంలో అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటూ చక్కగా ఇది ఎక్కిన ప్రతి ఒక్కరు కూడా మంచి ఎంజాయ్మెంట్ అని చెప్తా ఉన్నారు. కాబట్టి మరింతగా దీన్ని వినియోగించుకొని ఇది ఇక్కడ దాదాపు కంటిన్యూగా ఇక్కడనే నిర్వహించడానికి ప్రభుత్వం మనకు అనుమతి ఇచ్చింది. కాబట్టి ప్రజలు టూరిస్టులు అందరూ కూడా దీన్ని వినియోగించుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ విధంగా టూరిజం డెవలప్మెంట్లో పాల్పంచుకోవాలని కోరుకుంటూ నమస్తే. Hi, how was the ride? It was really good. Yeah. How did you feel? It felt like I was flying. Yeah. I can't wait for more adventures like this. They should add more things. Like it was like there, I can see the whole viewpoint and everything. Yeah. Is there anything else that you want to share about your experience? I can't wait to fly more. You want to fly more? Yeah. Yeah. The experience is not enough, the height. The height was really good. I can see the whole view. Okay. Yeah, what's the experience that you want to gain further? More adventurous. Like? More higher. Okay, more higher. Okay, thank you, noted. Yeah, thank you. హాయ్ Your good name? జాన్విక. The first adventurous ride ఇది. కాదు, సెకండ్. ఫస్ట్ టైం అడ్వెంచరస్ రైడ్ అంటే చేసావు? పారాగ్లైడింగ్ చేసావు. ఎలా ఉంది ఇప్పుడు ఈ ఫీల్? బాగుంది. ఏంటి డిఫరెన్స్ రెండిటికి? అంటే అది కొండపైన నుంచి చేస్తాము, ఇది పైన కింద నుంచి పైకి. ఓకే, ఎలా ఫీల్ అయ్యావు ఈ రైడ్ నువ్వు? కొంచెం ఎగ్జైటింగ్గా. భయమేసిందా? నో, భయమే లేదా? కొంచెం కూడా హైట్ పెరుగుతున్నప్పుడు ఎంజాయ్ చేసావు ఫుల్గా? థ్రిల్ ఫీల్ అయ్యావా? ఏమైంది పైకి వెళ్ళిన తర్వాత నీకు ఏం కనిపించే? ఎలా ఉంది? బీచ్, సీ, ఓషన్, ఇంకా ఇప్పుడు కార్స్, ఆల్ రోడ్స్, ద మౌంటైన్స్. కంప్లీట్ ఓవర్వ్యూ అంతా కనిపించిందా నీకు? ఓకే, థ్యాంక్ యూ. హాయ్. హాయ్. యువర్ గుడ్ నేమ్? జస్విత. మీది ఇదే ఫస్ట్ రైడా అడ్వెంచరస్? No, this is my second ride. Yes. How did you feel this ride? బట్ అడ్వెంచరస్. బట్ అడ్వెంచరస్ అంటే ఏంటి ఆ చిన్న జర్క్? ఎందుకంటే ఆల్రెడీ చేసిందే కదా, మళ్ళీ ఇంకో సెకండ్ టైం రైడ్ చేసావా ఇది? సేమ్ రైడ్ 2 times వెళ్ళా.
No, this is కైండ్ ఆఫ్ రైడా? ఫస్ట్ రైడ్ ఎలాంటిది? like paragliding. We just Paragliding. hold and we go. సేమ్ థింగ్ బట్ దిస్ టైమ్ you'll sit and you'll go and Yes, there will be a this is a guide. bit unique way. Unique way, okay. How did you feel this ride? Oh, so experienced. Like it's very excited. I'm very Okay. excited. And I just felt ఇది నిజంగా ఇలా ఉంటుందా అని ఫస్ట్ టైం చూస్తున్నా కూర్చొని పారాగ్లైడ్ చేయడం. ఓకే, పైకి వెళ్ళిన తర్వాత నీకు నేచర్ ఎలా కనిపించింది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి. Like mountains view all very nice and I just saw few people and they're just looking like ants. Okay. ఒక్కొక్కరిని ఒక్కొక్క చిన్న చుక్కలాగా చూసినట్టుంది పేపర్ పైన. భయం వేసిందా మీదకి వెళ్ళాక? చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నా. సెకండ్ మళ్ళీ ఆఫ్టర్ దిగేసిన తర్వాత ఐ జస్ట్ ఫెల్ట్ దట్ ఇంకొకసారి వెళ్ళుంటే బాగుండు ఓ అన్నారు. నైస్, దెన్ you'll give 10 out of 10 rating then. Yeah, that's so sweet. Thank you. హాయ్ నమస్తే. నమస్తే అండి. మీ పేరు? రూప. మీ ఫస్ట్ టైం ఇలాంటి రైడ్? లేదు, మనాలిలో ఒకసారి పారాస్లైడింగ్ ఎక్కాము. ఓకే. ఇది సెకండ్ టైం ఎక్స్పీరియన్స్ అండ్ చాలా బాగుంది. ఒక పక్క బీచ్, ఒక పక్క హిల్, అస్సలు చాలా అంటే చాలా మెమరబుల్ సిచ్యువేషన్ అండి. అసలు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది యాక్చువల్గా. అయితే నెక్స్ట్ టైం అంటే మళ్ళీ తప్పకుండా వచ్చినప్పుడు మళ్ళీ వెళ్తాము. మీ మాటలు చెప్పేస్తే మీరు ఎంత థ్రిల్ ఫీల్ అయ్యారో మీరు. చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది అండి. థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. యువర్ గుడ్ నేమ్? హితేష్. ఎస్, ఫస్ట్ టైమా పారాగ్లైడింగ్, సారీ పారామోటరింగ్? ఎలా అనిపించింది మీ రైడ్? ఎగ్జైటింగ్ అనిపించింది. ముందు భయంగా ఉంటుంది అనుకున్నాను కానీ అంత ఏం భయంలా. భయమే లేదా? ఎంజాయ్ చేసావు రైడ్ ని? ఏం చూసావు పైకి వెళ్ళాక? ఆ బీచ్, మౌంటైన్స్ అన్ని చూసా. ఓకే, బాగుందా వ్యూ అయితే? ఏమనిపించింది వ్యూ కోసం కొన్ని మాటలు చెప్పు. వ్యూ చూస్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సి అనిపించింది. వేరే ఊరికి కూడా వెళ్ళాలి దాంట్లోనే అనిపించింది. వేరే ఊరు వెళ్ళిపోతావా దీని మీద? సో నైస్, థ్యాంక్ యూ. వెళ్ళారు మా టీంలో. ఒకసారి తనని అడిగి తెలుసుకుందాం తన రైడ్ ఎంత బాగా ఎంజాయ్ చేసిందా అన్నది. ఎలా ఉంది రైడ్? సూపర్ ఉంది. ఏంటి మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ది రైడ్? అక్కడ బీచ్లో మధ్యలోకి తీసుకెళ్లారు, వాటర్ దింపారు కిందకి. చాలా బాగుంది. నైస్. ఓకే, థ్యాంక్ యూ.